రవి గారు, జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద మహిళా సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే సుగాలి ప్రీతి కేసు విషయంగా జనసేన నాయకులు కొంతమంది దురుసుగా మాట్లాడారు. ఈ వ్యవహారంలో కొన్ని మహిళా సంఘాలు గట్టిగా ఖండించడం, అలాగే సేనానిని కూడా విమర్శించడం చేస్తున్నాయి. ఎలా చూడాలి? ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి సేనతో సేనాని పేరుతో మొన్న విశాఖపట్నంలో కార్యక్రమం జరిపారు. 12,000 మంది వాళ్ళ కార్యకర్తలను మట్టుకే వాళ్ళతో, అంతకుముందేమో నాయకులతో ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు. ఇలాంటివన్నీ వచ్చాయి. ఆ సమయంలో సుగాలి ప్రీతి తల్లి గారైన పార్వతి అనే ఆమె నాకు పవన్ కళ్యాణ్ వచ్చి అప్పుడు సాయం చేస్తానన్నారు, సిబిఐ విచారణ జరిపించి దోషులను బయటపెడతానన్నారు, తీరా ఏం జరగలేదు, అధికారానికి వచ్చాక ఏం చేయలేదని విమర్శలు చేశారు. ఈ విమర్శలు జనసేన జీర్ణించుకోలేకపోతుంది. రెండోది ఆమె వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఆరోపణ. అంతవరకు ఒక ఎత్తు. కానీ నిజంగానే తెలుగుదేశం పార్టీ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఆ ఘటన జరిగింది. సుగాలి ప్రీతి మీద చాలా అత్యాచారం చేశారు, దారుణంగా చంపేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళని 4 రోజుల్లో ఆధారాలు దొరకలేదు, సాక్ష్యాలు సరిగ్గా లేవని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని ఎక్కువ ముందుకు తెచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకు ఉద్యోగం ఇచ్చి భూమి ఇచ్చి ఏదో చేశారు. సిబిఐ విచారణ కోసం లాంఛనంగా రాశారు, వాళ్ళేమో చేయలేదు, వాళ్ళైతే విచారణ చేయలేదు. ఇప్పుడు ఆమె సిబిఐతో విచారణ జరపలేదు, నిందితులను దోషులను తేల్చలేదని ఆమె అంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఇది కాచే చెట్టుగా దెబ్బలు తగులుతాయి, నేను వచ్చి ఇవన్నీ చేస్తే నన్నే అంటున్నారు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. మీరు నిజానిజాలు చెప్పాలి, ఇట్లాంటి వాటిని ఎదుర్కోవాలి అని అనడం ఆలస్యం. జనసేన నాయకులు వరుసగా మీడియా గోష్ఠులు, సోషల్ మీడియాలో ఆమె మీద దాడి. వీళ్ళలో గాదె వెంకటేశ్వరరావు అనే ఒక ఆయన చాలా తీవ్ర భాషలో, ఆయన ఏదైనా కొంచెం ఆవేశంగా మాట్లాడుతుంటారు. ఈమె బాధితురాలు కదా, ఒకవేళ ఆమె వెనక వైసీపీ ఉంటే ఉండొచ్చు. ఒక బాధితుడు ఉన్నాడంటే, ఇప్పుడు ఉదాహరణకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన వెళ్ళి చాలా మందికి సాయం చేశారు కదా, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా చేశారు, ఉత్థానం వెళ్ళారు. కాబట్టి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు చేస్తారు, అదేమీ పెద్ద, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగం ఇచ్చారు, భూమి ఇచ్చారంటే అదేం తప్పు కూడా కాదు. కానీ సిబిఐ ఎందుకు విచారించలేదు? సిబిఐ విచారించకపోతే మీరు ఇప్పుడు అధికారంలో కేంద్రంలో కూడా ఉన్నారు కదా, మీరు వెంటపడి ఆ విచారణ ఎందుకు పెట్టట్లేదు? సో నాకు జనసేన నాయకుడు చెప్పాడు, ఆయనే కేసు కూడా వేసాడు ఈ విషయంలో. ఆయన కూడా కేసు తగ్గించుకోమని వాళ్ళే సలహాలు ఇస్తున్న ఒక పరిస్థితి. అంటే చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ఇప్పుడు జనసేనలో ఉన్న ఒక పెద్ద బలమైన వర్గం, వాళ్ళందరూ దీన్ని జరగనివ్వట్లేదు. ఇవన్నీ తెలుసు కాబట్టి బహుశా ఆమె ఆందోళన, ఆవేదన వెలిబుచ్చుండొచ్చు. మీరు రాజకీయంగా చెప్పడం వేరుగానే ఆమె మీద దాడి చేయడం, ఆమెను తిట్టడం, లేదా ఆమెకు సవాళ్ళు విసరడం అర్థం లేదు కదా. సో ఆ గాదె వెంకటేశ్వరరావు మాట్లాడిన దాని మీద దళిత సంఘాలు, మహిళా సంఘాలు ఒకరు కాదు, వాళ్ళు రౌండ్ టేబుల్ పెట్టి మరీ సరికాదు. మీరు హామీ ఇచ్చినప్పుడు న్యాయం చేసి ఉండాలి, విచారణ జరిపిస్తామన్నారు, జరిపించలేదు. ఇంకా మిగతావి ఏం సంబంధం అని వాళ్ళు అతని మీద చర్య తీసుకోవాలి. ఎలాంటి చర్య తీసుకుంటారో అది మీ ఇష్టం అన్నది వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. కానీ దీని ప్రభావం పవన్ కళ్యాణ్ మీద ఏమీ లేదని చెప్పడానికి ఆయన నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఏది నేనేదో చేస్తే నా మీద నిందలేస్తున్నారంటే చంద్రబాబు కూడా, ఆయన ఎప్పుడు చెప్తుంటారు కదా, మన మీద జరిగే దుష్ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నాం, పవన్ కళ్యాణ్ మీద ఇదంతా జరిగితే మనం ఎదుర్కోవద్దా, కూటమిలో ఎవరికి జరిగినా అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారని. నేనేమంటానంటే, విశాఖలో అయినా లేదా ఇక్కడ ఈ విషయమైనా మీరు సమస్య పరిష్కరించే బదులు, జరగాల్సింది చేసే బదులు విమర్శల వాళ్ళ మీద విరుచుకుపడడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఇంతకంటే తీవ్రమైంది అప్పనపల్లి అని కోనసీమ జిల్లాలో, కోనసీమ అంబేద్కర్ జిల్లా అని పేరు మార్చినప్పుడే చాలా ఉద్రిక్తత, చాలా గొడవలు జరిగాయి. అటువంటి చోట పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే పోస్టర్ పెట్టి, దాని కింద మళ్ళీ పోటీగా మహేష్ బాబు పోటీ, ఇంకొక వైపున ఇంకొకటి, ఇవన్నీ కూడా పెట్టి ఆయన్ను పొగిడారు, బాగానే ఉంది. కానీ మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద వేసి కొడతామని దాని మీద రాశారు. ఇప్పుడు జగన్ సత్యనపల్లికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవడో రప్ప పట్టుకున్నాడని దాని మీద తీవ్రమైంది అయింది. బీహార్లో ఎవరో అన్నాడని ప్రధానమంత్రి ఆయన మాట్లాడారు. ఇక్కడ పోస్టరు అధికారికంగా కూడలిలో వేసి మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద వేసి కొడతామంటే మీరు ఎవరిని అంటున్నారు? అక్కడున్న వాతావరణాన్ని బట్టి కులాల కుంపట్లాగా ఉంటుంది. సో ఇది చాలా బాధ్యతారహితమైన విషయం. రెండవది మహేష్ బాబు కింద పెట్టారు, పెడితే బాబులకు బాబు, కళ్యాణ్ బాబు అని మళ్ళీ ఇటువైపున పెట్టారు. అంటే ఇది ఒక సినిమా సమస్యగా
అభిమానుల ఫ్యాన్స్ వార్గా, క్యాస్ట్ వార్గా, ఇంకా విధంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ వార్గా మారడం ఏ విధంగా కూడా శ్రేయస్కరం కాదు, ప్రోత్సహించగలిగింది. ఇట్లాంటి వాటిని ఖండించట్లేదు. ఇప్పుడు అధికారికంగా ఖండించాలి, ఇలాంటివి జరిగితే సహించమని చెప్పాలి కదా. దాని బదులు ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన లేదా టీడీపీ అన్న కోణం నుంచి చూస్తున్నంతగా ఓవరాల్ సోషల్ హార్మోనీ, మొత్తం సామాజిక సామరస్యంలో దీని ప్రభావం ఏంటి, కొంతమంది రెచ్చిపోయి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది అయితే ఆలోచించట్లేదు. అదే ఆందోళన కలిగించే అంశం. అక్కడైతే విశాఖలో పవన్ కళ్యాణ్ చాలా విచిత్రంగా, చాలా కమ్యూనిస్టుల మీద తీవ్రమైన దాడి చేశారు. ఇప్పుడు మీరు చెగువేరా అని చెప్పి వీర సావర్కర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, సామ్యవాదం నుంచి సనాతనానికి మళ్ళారు, ఇలాంటి విమర్శలు చేస్తే మీరు మారడం లేదా, అది మా చైనా మారలేదా, అది మారలేదా అని కమ్యూనిస్టుల మీద దాడి. ఏదో సమస్య. ఇప్పుడు చైనా ఏం మారింది మనం చెప్పుకున్నాం కదా. చైనా రష్యా ఓకే, అక్కడ రష్యాలో సోషలిజం దెబ్బతింది, చైనా ఏదో రిఫార్మ్స్ అంటుంది. కానీ వాళ్ళైతే ఇప్పటికి కూడా ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ఒక ఆధారంగానే ఉన్నారు. దాన్ని సనాతనాన్ని మనం ఏమీ పోల్చలేం. సో ఒకవైపు తిట్లు, ఇంకోవైపు దాడులు, ఇంకోవైపు అంతర్గత సమస్యలు. మరి ఏం చెప్తారో సేనతో సేన నుంచి వరకు మనం చూడాలి. కొంత అసంతృప్తి ఆ పార్టీ వాళ్ళలో కూడా ఉంది. వాళ్ళు కొన్ని పంచుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. రైట్ సార్.